ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు దివంగత ముఖ్యమంత్రి కోనిజేటి రోషయ్య అందించిన సేవలు చిరస్మరణీయమని మాజీ కేంద్ర మంత్రి వర్యులు విజయవాడ పశ్చిమ శాసనసభ్యులు యలమంచిలి సత్యనారాయణ చౌదరి, సుజనా చౌదరి, ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ కొనియాడారు. శనివారం ఆయన జయంతి సందర్భంగా వాసవి ఫౌండేషన్ విజయవాడ వారి ఆధ్వర్యంలో భవానీపురంలో కోనిజేటి రోషయ్య జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి, అవినిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ముఖ్య అతిథులుగా హాజరై రోషయ్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం పూలమాలలేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుజనా చౌదరి మాట్లాడుతూ రోషయ్య ఎంతో ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తూ అనేక జాగ్రత్తలు తీసుకునేవారన్నారు. తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అత్యధికంగా బడ్జెట్ ప్రవేశపెట్టిన ఘనత రోషయ్యకి దక్కిందన్నారు. ఆయన మరి కొంతకాలం ముఖ్యమంత్రిగా పనిచేసి ఉంటే బాగుండేదని ఆశాభావం వ్యక్తం చేశారు. నేటి రాజకీయ నాయకులు ఆయన ప్రసంగాలను ఆదర్శంగా తీసుకొని ఆయన అడుగుజాడల్లో నడవాలని సందర్భంగా ఆయనతో తనకున్న అనుబంధాన్ని ఎమ్మెల్యే సుజనా చౌదరి గుర్తు చేసుకున్నారు. అనంతరం అవినిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ మాట్లాడుతూ కోనిజేటి రోషయ్య ఎంతో పరిణతి చెందిన వ్యక్తి అన్నారు. పార్టీల మధ్య సిద్ధాంతపరంగా భేదాభిప్రాయాలు ఉన్న వ్యక్తిగత దోషులకు తావు లేకుండా ఉందాగా వ్యవహరించేవారని తెలిపారు. ఆయన హయాంలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడమే కాకుండా 15 సంవత్సరాలు ఓవర్ డ్రాప్ తీసుకోకుండా పరిపాలన నడిపించారన్నారు. యూపీఏ ప్రభుత్వం తమిళనాడు గవర్నర్గా నియమించిందని చౌకచక్యంగా బాధ్యతతో పదవిని నిర్వహించారన్నారు. ఈ తరం రాజకీయ నాయకులందరూ రోషయ్యని ఆదర్శంగా తీసుకోవాలని సందర్భంగా మండల బుద్ధప్రసాద్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీ నూర్ భాషా దూదేకుల కార్పొరేషన్ చైర్మన్ కె నాగులమీర, ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్, ఉమ్మడి కృష్ణా జిల్లా గ్రంథాలయాల సంస్థ చైర్మన్ ఎంఎస్ బేగ్, జనసేన పార్టీ సీనియర్ నాయకుడు పెనుగొండ సుబ్బారాయుడు, టీడీపీ సీనియర్ నాయకులు కోగంటి రామారావు, వాసవి ఫౌండేషన్ చైర్మన్ వివికే నరసింహరావు, జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి అమిశెట్టి వాసు, జనసేన పార్టీ సెంట్రల్ ఆంధ్ర జోన్ కన్వీనర్ బాడిద శంకర్, మాజీ కార్పొరేటర్ గుడివేడ నరేంద్ర రాఘవ, గడ్డవ రవికుమార్, కోనిజేటి రమేష్, నూకల నాగేశ్వరరావు, కొప్పురావూరి రజని తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముఖ్యమంత్రిగా, తమిళనాడు గవర్నర్గా విశేష సేవలు అందించి తెలుగు జాతి ఖ్యాతిని ఇనుమడింపు చేసిన మహనీయుడు శ్రీ కోనిజేటి రోషయ్య. అదృష్టవశాత్తు మా నాన్నగారు మండల కృష్ణారావుతో వారికి ఉన్న సన్నిహిత మిత్రత్వంతో నా చిన్ననాటి నుంచి కూడా వారితో పరిచయ భాగం ఉండేది. ఆ తదనంతర కాలంలో వారితో అత్యంత సన్నిహితంగా మెరిగే అవకాశం జీవితంలో నాకు అనేక విధాలుగా నాకు లభించింది. వాళ్ళ రోషయ్య గారి గురించి, ఆయన రాజకీయ విలువల గురించి మాట్లాడితే ఇంకెవరినో వ్యతిరేకించినట్టు ఇతరుల గురించి మాట్లాడినట్టు అవుతున్న భయం కూడా నాకు కలుగుతుంది. 2 విషయాలు రోషయ్య గారిని మనం చాలామంది తెలియని విషయాలు నాకు తెలుసు. రోషయ్య గారికి నాకు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోనే కాదు భారత రాజకీయాల్లో ఇద్దరు గర్రల కంటూ, ఒకరు పివి నరసింహరావు గారు, మరొకరు రోషయ్య గారు. వాళ్ళకి ఎదురైన అవమానాలు కానివ్వండి, కష్టాలు కానివ్వండి, నా జీవితంలో ఇంకెవరికి ఏ రాజకీయాలు ఎవరికి ఎదురే ఉండవు. అయినప్పుడు వాళ్ళు పొడినా అలాగే ఉండేది, వాళ్ళ మొహాలు చూస్తుంటారు, ఇద్దరే తిట్టినా అలాగే ఉండేది. అంటే అంతటా నిబ్బరం గల వ్యక్తులు. జరిగిన అవమానాలను ఎవరితో చెప్పుకునే వాళ్ళు కాదు, తమలో తామే మింగి ఆ విషయాన్ని కూడా కంఠంలో దాచుకునేవాళ్ళు. మా ఎదురుగుండా రోషయ్య గారు జరిగిన అవమానాలు నేను ఎన్నో చూస్తాను. అసలు అంటే దాన్ని ఆర్థిక వ్యవస్థని ఒక లాజికల్ గా ఎలా ముందుకు తీసుకెళ్లేవారు, డెఫిసిట్ ఫైనాన్స్ లేకుండా ఈరోజు ఆ రోజు ఆయన నిలబెట్టిన విత్తనం ఏదైతే ఏదేశారో, కానీ వాటన్నిటికీ కూడా పనికి రాకుండా ఈరోజు మన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ జరిగింది. ఇందాక మీరు ఇప్పుడు నిలబడి ఉందన్నారు కానీ నిలబడి లేదండి. ఇందాక రమేష్ గారు మా నాయకుడు అంటే మీ నాయకుడు కాదు, ఆయన మన అందరికీ నాయకుడు డెఫినెట్గా. ఓకే, ఆయన రాష్ట్ర విభజన విషయంలో కూడా నాతో పంచుకున్నారు. సోనియా గాంధీ గారితో మీటింగ్ అయ్యి వచ్చినాక ఆయన ఫ్లైట్లో ఉన్నప్పుడు మీతో కూడా చెప్పే ఉంటారు. నాగపూర్ దాకా వచ్చినాక చిదంబరం గారు ఈ విధంగా మెసేజ్ పంపించారట, వెళ్ళి కేసీఆర్ గారిని ఖమ్మం జిల్లా వెళ్ళి
చేయండి. ఆ విధంగా ఐ థింక్ డిసెంబర్ 9th అది కూడా ఆయన చాలా బాధపడ్డారు. ఆ తర్వాత విభజన జరగడానికి గల కారణాలు ఆయన చెప్పుకొని కూడా చాలా సందర్భాల్లో బాధపడ్డారు. విభజన అనవసరం అని. నేను చాలాసార్లు వెళ్తుండేవాడిని ఆ ధర్మకరం రోడ్లో ఇంటికి, ఆయన దగ్గరికి. చాలా గొప్ప వ్యక్తి. సుదీర్ఘంగా 17 సంవత్సరాలు ఆర్థిక మంత్రి చేయడం ఆంధ్రప్రదేశ్లో. తర్వాత రాజశేఖర రెడ్డి గారు చనిపోవడం దురదృష్టవశాత్తు అయినా ఈయనకి ముఖ్యమంత్రి రావటం, ఆ ముఖ్యమంత్రి పదవి కనుక కంటిన్యూ చేసుంటే ఆంధ్రప్రదేశ్ విడిపోయేది కాదో ఏమనేదో తెలియదు మనకి. తర్వాత గవర్నర్గా కూడా ఉన్నప్పుడు కూడా నేను కలవడం జరిగింది. ఎంత చెప్పుకున్నా రోసయ్య గారి గురించి చెప్పుకుంటూ ఉండొచ్చు. ఎక్కడా కూడా ఒక మాట దొరలకుండా చక్కగా ఎక్కడైతే చురక వేయాలో అక్కడ చురక, చివాట్లు కూడా బాగా నవ్వు వచ్చే విధంగా చివాట్లు పెట్టేవారు ఆయన. గొప్ప నాయకుడు. మనం అక్కడి నుంచి అలాంటి వారి దగ్గర నుంచి ఇప్పుడు భావితరానికి కాకుండా వర్తమానంలో కూడా కొంతమంది కాదు, ఇప్పుడు 90% ఎమ్మెల్యేలు కనీసం ఆయన కొన్ని క్లిప్పింగ్స్ అన్నా చూసుకుంటే కొంత నేర్చుకుంటారని చెప్పి నా ఉద్దేశం. రోసయ్య గారి విగ్రహావిష్కరణ కార్యక్రమం ఇంకా గొప్పగా చేయవలసిన అవసరం ఉంది. మరొక్కసారి చేయండి, మేము స్పాన్సర్ చేస్తాం. ఆయన మీ నాయకుడు కాదు, మా అందరి నాయకుడే. అందరం కలిసి చేద్దాం. ఇంకా గొప్పగా ఒక టౌన్ హాల్ మీటింగ్ పెడితే కూడా ఇంకా పెద్దవాళ్ళు అందరూ 4 రకాలుగా మాట్లాడుతుంటారు. ఇది చాలా అవసరం మనం నాయకులు. థ్యాంక్ యూ. ఇచ్చినందుకు చాలా సంతోషం. నేను ఎప్పుడు సరదాగా రోసయ్య గారినే పిలుస్తాను నేను కొనసేటి వాళ్ళని. థ్యాంక్ యూ. నమస్కారం అండి. రాష్ట్ర ఆర్థిక శాస్త్రవేత్త డాక్టర్ కొంజేటి రోసయ్య గారి విగ్రహావిష్కరణ శ్రీ వాసవి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ రోజు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఆవిష్కరణకు పెద్దలు సుజనా చౌదరి గారు వచ్చి ఆవిష్కరించడం జరిగింది. అలాగే రోసయ్య గారి గురించి మండలి బుద్ధప్రసాద్ గారు అనేక విషయాలు మనకు అందరికీ తెలియజేయడం జరిగింది. రోసయ్య గారు ఎటువంటి వ్యక్తులు విజయవాడ వచ్చినప్పుడు 7-8 మంది ప్రతిసారి కలిసేవాళ్ళం. అనేక విషయాలు ఆయన ద్వారా నేర్చుకున్నాము. ఆయన ఈ రాష్ట్రంలో 17 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టి లోటు బడ్జెట్ లేకుండా ఎక్కడా లోన్ తీసుకురాకుండా ఈ ఆర్థికవేత్తగా ఆయన ఎంతో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేశారు. అటువంటి మహానాయుడు విగ్రహం ఏర్పాటు చేయడానికి నాకు సహకరించిన వాళ్ళందరికీ మరియు ఈ యొక్క కార్యక్రమం ఇచ్చేసిన అందరికీ పేరు పేరుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చైర్మన్ శ్రీ వాసవి ఫౌండేషన్ BBK నరసింహారావు. Like, subscribe and press the bell icon for new updates.